హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి మరొక ట్రావెల్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఇంకా మురుడేశ్వర్ నుంచి డైరెక్ట్గా ఉడిపికి బయలుదేరాము. ఆ వీడియోతో మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి చేరుతుంది, నాకు బూస్టప్ లాగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఉడిపికి అనేది వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి కొత్త ప్లేసెస్ కదా, మనం కొత్త ప్లేసెస్ చూస్తే కొంచెం ఎగ్జైటింగ్గా కూడా అనిపిస్తుంది. మనం అవన్నీ తెలుసుకుంటూ ఉంటే కన్నా చాలా బాగా అనిపించింది అనమాట. వ్యూ వచ్చేసి సూపర్గా అనిపించింది. ఇంక ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందన్నమాట. ఇది ఏదో ఒక మనం వీధిలో పోతున్నట్టు అనిపించింది అనమాట. మనకి ఏదో ఒక గుడి ఫీలింగ్ కాకుండా ఇక్కడ కొంచెం కొత్తగా వెరైటీగా ఉంటాయి కదా, కాబట్టి చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ గుళ్ళన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. లోపల వచ్చేసి కృష్ణుడు కూడా సూపర్గా అనిపించింది. దర్శనం అంతా కూడా చాలా మంచిగా అయిందనమాట. చాలా బాగున్నాడు దర్శనం అంతా కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నదానం జరుగుతుంది, దానికి సంబంధించి అనమాట. కట్టెలన్నీ కూడా మోస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అనమాట. ఉడిపిలో వచ్చేసి చాలా బాగుందండి. మనకి ఎప్పుడు చూడని ప్లేస్ కదా, అందుకే కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఈసారి కొంచెం కొత్తగా ప్లాన్ చేసాము. ఎప్పుడు చూసేటివి కాకుండా ఆల్రెడీ ఇంకా ధర్మస్థలము అవి శృంగేరి హర్నాడు ఇవి చూసాం కదా, ఎప్పుడు చూసే శృంగేరి హర్నాడు కాకుండా కొంచెం కొత్త ప్లేస్ చూద్దాం అన్నట్టుగా ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మురుడేశ్వరు, ఉడిపి, కుక్కి సుబ్రహ్మణ్యం ఇవన్నీ చూడలేదన్నమాట. అందుకే ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న కట్టెలతో అలా ఒక పెద్ద కుండ షేప్లో పేర్చారనమాట. మరి అది ఎందుకు పేర్చారేమో తెలియదు, కానీ చాలా బాగా అనిపించింది అనమాట. చాలా మంచిగా అనిపించింది డిజైన్ అంతా కూడా. ఇక్కడ వచ్చేసి ఇది కోనేరు, చాలా బాగుంది. ఇది కూడా కోనేరు కూడా మంచిగా అనిపించింది. ఇట్లా దారాలు వచ్చేసి మనకి ఇలా ఒక గాజుకి వేసి అలా దారాలు కట్టారనమాట. అంటే మనం అనుకున్న కోరిక నెరవేరాలి అనేసి స్వామివారిని మనసులో స్మరించుకుంటూ ఇలా కట్టారనమాట అందరూ కూడా. ఇక్కడ వచ్చేసి స్వామివారిని ఊరేగించే రథాలు అనమాట. ఇక్కడ 3 రథాలు ఉన్నాయి. కొంచెం టైం ఉండింటే ఇంకా అక్కడ అంతా కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేసేదాన్ని. టైం లేదనమాట. దర్శనం చేసేసుకొని రిటర్న్ తొందరగానే బయలుదేరిపోయాము. ఇక్కడ వచ్చేసి ఇంకా అదే స్వామివారివి రథాలు అనమాట. ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడు ఈ చిన్న కిటికీలో ఉన్నారనమాట. స్వామి వచ్చేసి క్లోజ్ చేసేసినారు. చాలా మంచిగా దర్శనం అనిపించింది అనమాట. మీరు కూడా చూడాలి కదా, నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూపించాలనేసి చిన్నగా జూమ్ చేసి చూపించేసాను అనమాట. చాలా మంచిగా జరిగింది దర్శనం అంతా కూడా. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా వుడ్ టైపే ఉందండి. మొత్తం ఇదంతా కూడా మనకి మన సైడ్ అట్లా కాకుండా మొత్తం చెక్కేనమాట. చాలా బాగా అనిపించింది. ఇదేదో మనకు ఒక హౌస్లో అనిపించింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. మొత్తం అంతా కూడా పైన అంతా మనకు ఒక హౌస్లో ఉన్నట్టు ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే కినా. మంచిగా దర్శనం కూడా ప్రశాంతంగా, ఏ హడావిడి లేకుండా దర్శనం కూడా చాలా మంచిగా జరిగిందనమాట. అన్నదానానికి టైం అయిపోయింది మేము వెళ్ళేసరికి, కాబట్టి అన్నదానం అనేది లేదు. ఇక్కడ కూడా చూడండి, పైన సీలింగ్ వచ్చేసి ఎంత మంచిగా డిజైన్ చేశారో చాలా బాగా అనిపించింది అనమాట. మంచిగా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా మేము రిటర్న్ ప్రయాణం అనేది అయ్యామన్నమాట. చాలా బాగుంది. ఈ ఉడిపి కూడా చూడవలసిందే అనమాట. చాలా బాగుంది రాధాకృష్ణులది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రసాదం తీసుకొని బయలుదేరిపోయాము. ఏమీ తీసుకోలేదనమాట. ఇక్కడ అవే అలుగుతున్నారు వీళ్ళు, బొమ్మలు తీసేయలేదనేసి. వీళ్ళు అలక మామూలు కదా, పోయిన ప్రతిసారి తీసేయాలంటే కుదరదు కదా, కాబట్టి ధర్మస్థలంలో తీసిద్దాంలే అన్నట్టు వాళ్ళకి నచ్చ చెప్తుంటే వాళ్ళు కుదరట్లేదు అనమాట. ఇంకా ఇక్కడ ధర్మస్థలానికి పోయే దారిలోనే, ఉడిపి నుంచి ధర్మస్థలానికి పోయే దారిలో ఇంకా ఈవినింగ్ అయిందనమాట. టైం వచ్చేసి 5:35 అవుతుంది. ఇంకా కొంచెం డ్రైవర్ కూడా నాన్ స్టాప్గా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు పాపం. అందుకు ఒక 10 to హాఫ్ అన్ అవర్ అన్నా కొంచెం టైం ఇద్దాము, తను కూడా కొంచెం రిలాక్స్ అవుతారనేసి కొంచెం సేపు ఆపామన్నమాట. ఇక్కడ అందరం కూడా ఇంకా టీ అనేది తాగుతున్నాము. పిల్లలు పాలు తీసుకున్నారు, ఇక టీ తాగుతూ ఇంక ఇక్కడ రోడ్డు పక్కనే అనమాట. ఇంకా పిల్లలకి ఏమన్నా ఇంకా వాష్రూమ్స్ అవి ఏమన్నా ఉంటే చూసుకొని డైరెక్ట్గా మళ్ళీ కూడా ఇంకా రిటర్న్ అనేది బయలుదేరామన్నమాట. వచ్చేసి మంచిగా ప్రయాణం అయితే జరిగింది. ఎక్కడ కూడా ఏమీ లేకుండా చాలా బాగా జరిగిందనమాట. అన్ని చోట్ల దర్శనాలు కానీ ప్రయాణాలు కానీ ఎక్కడ కూడా లేట్ లేకుండా ఇంకా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా. ఇంకా అస్సలు టైం కుదరలేదనమాట. ధర్మస్థలంలో కూడా అక్కడ కోనేరులో స్నానాలు చేసేదంతా కూడా టైం లేదు. 7కి వచ్చామన్నమాట ధర్మస్థలంకి. అందుకు దర్శనానికి మళ్ళీ క్లోజ్ చేసేస్తారనేసి అందరం కూడా స్నానాలు చేసేసి డైరెక్ట్గా ఇంకా దర్శనానికి అనేది బయలుదేరామన్నమాట. మేము వచ్చేసి లగేజ్ అంతా కూడా వెహికల్లోనే పెట్టేసాము. ఇంకా రూమ్ కూడా తెలియదు. డైరెక్ట్గా దర్శనం చేసుకొని వచ్చి తర్వాత రూమ్ తీద్దాంలే అన్నట్టు ఇక్కడ వచ్చేసి పాపకి ఒక షార్ట్ వీడియో కింద ఒక చిన్న రీల్ అనేది తీసాను అనమాట. అది మీతో పోస్ట్ చేస్తాను.
చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఎప్పుడు చూసినా జనాలు అనేది ఉంటూనే ఉంటారు. చాలా బాగుంటుంది. ధర్మస్థలం కూడా చూడవలసిన ప్రదేశమే. ఇక్కడ కూడా ఒక 1 డే స్టే చేసి అన్నీ కూడా చూడొచ్చు అనమాట. చాలా బాగా అనిపించింది. ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట. అంత మంచిగా ఉంటుంది. ఈసారి వచ్చేసి ఇంకా బాగా జరిగిందనమాట. దర్శనం వచ్చేసి ఎక్కువ హడావిడి ఎక్కువ తోయడం కానీ అలా లేకుండా చాలా బాగా జరిగిందనమాట. దర్శనం వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఫొటోస్ అనేది దిగామన్నమాట. ముందుగానే తీద్దాము అంటే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే అక్కడ దర్శనంకి క్లోజ్ చేసేస్తారనేసి ఇంకా అంటూ ఉంటే ఇంకా దర్శనానికి అనేది వెళ్ళిపోయాము. రెడీ అయిన తర్వాత ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ కొంచెం ఇలా ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నదానానికి అనేది వెళ్ళామన్నమాట. ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరిగా ధర్మస్థలంలో అయితే ఎక్కడ తినకపోయినా ధర్మస్థలంలో ఖచ్చితంగా అన్నదానానికి అనేది అన్నప్రసాదం అనేది ఖచ్చితంగా తింటాం అనమాట. ఇక్కడ అన్నప్రసాదానికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా బాగుంది అనమాట. ఇక్కడ జనాలు అంతా కూడా ఇంకా ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్పలే ఎక్కువ ఉన్నారనమాట. ఈసారికి అయ్యప్ప స్వామి మాలలు కదా, జ్యోతికి వెళ్తారు కదా, వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రిప్పులకి అనేది ఇక్కడ వస్తున్నారనమాట. దర్శనాలకు అన్నిటికీ కూడా మురుడేశ్వర్లో ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప మాలలే ఎక్కువ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ భోజనాలు ఎలా పెడతారంటే ఒక 2-3 బంతులు అయ్యే వరకు భోజనాలు అనేది పెట్టారనమాట. ఒక్కొక్కసారి అంటే కుదరదు కదా, కాబట్టి ఒక 2-3 బంతులు అయిన తర్వాత అందరికీ ఒకసారి అప్పుడు ప్లేట్లు పెట్టుకుంటూ వస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ మా చిన్నదానికి ప్లేస్ లేదేసి కొంచెం అలిగిందనమాట. అందుకే అలా కొన్ని క్యాప్చర్ చేసాము. బాగా అనిపించింది. ఇక్కడ భోంచేసి వచ్చిన తర్వాత రూమ్ అనేది తీసుకున్నాము. నేను మా ఆయన వెళ్ళేసి రూమ్ మాట్లాడేసి వచ్చాము. పిల్లల వాళ్ళకి ఫోన్ చేస్తామన్నమాట. అమ్మ వాళ్ళకి అడ్రస్ చెప్పి పలానా చోటికి రమ్మని. అందుకోసమే ఇక్కడ కొంచెం వీడియో అనేది తీస్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చే వరకు టైం ఉంది కదా అనేసి. ఇంకా అదే పిల్లలు వస్తున్నారు. ఇంకా మేమైతే ఇంక రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంక వీడియో కూడా ఏం తీయలేదు. ఫుల్ కొంచెం టైర్డ్ అయ్యామన్నమాట. అంటే ముందు రోజు నుంచి కూడా ట్రావెలింగ్, అలాగే మళ్ళీ మురుడేశ్వర్లోనూ నాన్ స్టాప్గా జర్నీ జరుగుతూనే ఉంది. అలాగే స్నానాలు, దర్శనాలు, నడవడము ఇదే కదా, కొంచెం ఫుల్ టైర్డ్ అయ్యామన్నమాట. అందుకు ఇంకా రూమ్కి వెళ్ళిన వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడ ఫుల్ ఇంకా పడుకొని పోయినారు అందరూ కూడా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక యథావిధిగా 5కే లేచేసి అందరం కూడా ఇంకా స్నానాలు చేసేసి అందరం రెడీ అయిపోయామన్నమాట. ఎక్కువ టైం లేదే కదా, మనం ఇంకా ప్రొద్దున్నే ప్రయాణం అయితే తొందరగా బాగా జరుగుతుంది అనేసి ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము. 6:30-7 లోపలే బయలుదేరిపోయామన్నమాట. కిందికి వచ్చేసాము. 6:30కి అంతా కిందికి అనేది వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఉండే హోటల్ ఇది. దీని పేరు వచ్చేసి మర్చిపోయానండి. లాస్ట్లో ఉంటుంది. అన్ని హోటల్ కన్నా చాలా లాస్ట్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంది. అంతా కూడా రూము అంతా కూడా టాయిలెట్స్ అన్నీ కూడా చాలా బాగుంది అనమాట. ఇక్కడ చాలా పెద్దది హోటల్ వచ్చేసి. ఇంకా ఇక్కడ వేకేట్ చేసామన్నమాట. చేసిన తర్వాత లగేజ్ వచ్చేసి మేము స్నానాలు చేసినాం కదా మురుడేశ్వర్లోను ధర్మస్థలంలో, ఇక్కడ అంతా కూడా కొంత తడిబట్టలతోనే ఉంటాయి కదా, అవన్నీ కూడా పైన బండి మీదే నైట్ వేసేసామన్నమాట. గాలికి అనేది ఆరుతుంది అనేసి అవన్నీ కూడా సర్దేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మంచిగా ప్రొద్దున్నే వచ్చేసి వ్యూ సూపర్గా ఉందన్నమాట. ఇవన్నీ కూడా నేను ఇన్స్టాల్ అనేసి రీల్స్ పెట్టేశాను అనమాట. చాలా బాగుందండి. ఒకసారి మీరు నా ఇన్స్టా చెక్ చేస్తే తెలుస్తుంది. చాలా బాగుందన్నమాట. సేమ్ ఇదే యూట్యూబ్ ఛానల్ పేరు మీదే ఉందన్నమాట. శంకర రేవతి బాలు అనేసి నా ఇన్స్టా పేజ్ కూడా. వ్యూ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుందన్నమాట. హోటల్ పెద్దది కదా, కాబట్టి దానికి సంబంధించి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది రూమ్ వరకు అయితే నాకు. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ సర్దేస్తున్నారు కదా బ్యాగులు అన్నీ కూడా. ఇక్కడ ఆ చిన్నమ్మ అయితే కూడా కొన్ని ఇన్స్టాలో రీల్స్ అనేది చేయించాను అనమాట. కొంచెం వాళ్ళవన్నీ సర్దుతూ ఉంటే నేను చిన్నమ్మ అయితే రీల్స్ అనేది చేయించాను అనమాట. నేనైతే ఏమీ ముట్టుకోలేదు. మా చెల్లెలు మా అమ్మ వాళ్ళే సర్దేశారనమాట ఇవన్నీ కూడా. ఇంకా పాప నేను వచ్చేసి కొన్ని రీల్స్ అనేది చేసిన తర్వాత ఇంకా ఇక్కడ మేము బయలుదేరుతున్నాం అనమాట. మార్నింగే కదా, ఎర్లీ మార్నింగే మనకి మొత్తం అంతా ఫారెస్ట్ టైప్ ఉంది కదా, పక్షులు ఆ సౌండ్ చాలా మంచిగా అనిపించింది అనమాట. వ్యూ వచ్చేసి ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంది. ప్రొద్దున్నే కూడా దర్శనానికి వెళ్దాము అని అనుకున్నాము. కాకపోతే ఇంకా టయర్డ్ అయిపోయాం కదా నిన్నంతా జర్నీ చేసి. ఎలాగో నైట్ దర్శనం చేసుకున్నాం కదా మార్నింగ్ అన్నట్టు ఇంకా పట్టించుకోలేదు. ఇంకా ఇక్కడ బయలుదేరుతున్నాము. లాస్ట్లో కొన్ని పిక్చర్స్ అనేది తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్నది వచ్చేసి ఇంకా ముందు రోజు నుంచి అలుగి ఉంది కదా, అందుకు అలక తీర్చడానికి ఇంకా చెల్లెల పిల్లలకి పిల్లలకి అనేసి కొన్ని టాయ్స్ తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా మేమైతే ఏమీ తీసుకోలేదు, గాజులు కానీ అలాంటివన్నీ, ఎందుకంటే బ్రేక్ అయిపోతాయి కదా, అందుకే ఏం తీసుకోలేదు అనమాట. ఇంక ఇక్కడ వీళ్ళకి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన టాయ్స్ తీసి ఇచ్చేసాము. ఇక్కడ కూడా కొన్ని రీల్స్ అనేది చేసామన్నమాట షాప్ దగ్గర. అది కూడా మీరు ఇన్స్టాలో చెక్ చేయొచ్చు. నా ఇన్స్టా పేజ్లో చాలా మంచిగా ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. శంకర రేవతి బాలు అని ఉంటుంది నా ఇన్స్టా పేజ్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మేము ధర్మస్థలం నుంచి వచ్చేసామన్నమాట. సగం వచ్చేసి ఘాట్ రోడ్లో కూడా వచ్చేసాము. ఇక్కడ ఇంకా పక్కన స్వీట్ కాను
తాటి ముంజులు అవి అమ్ముతూ ఉంటే కొన్ని స్నాక్స్ మాత్రం తీసుకుందాం అనేసి ఆపారనమాట. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.